ఆయన కడుపులో పుట్టిన, ఆయన వారసత్వంగా వచ్చిన పివిఆర్ ఆయన కొడుకు ఇలా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో లేకుండా చేస్తా అనేది అసలు జెండానే ఈ గడ్డ మీద నేను అదే ఎగరనివ్వను అంటున్నమ్మా. అని అంటున్నాడు ఆయన. జెండాన్ని కాదు, కనీసం నువ్వు కప్పుకున్నావు చూడు ఇప్పుడు కండువ. టిఆర్ఎస్ కండువా, అసలు ఆ జెండా పుట్టడానికి కూడా కారణం కాంగ్రెస్. గతంలో ఈ 2014 లో కాంగ్రెస్ పార్టీ దయదలిచిస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకే ఇలా నువ్వు కప్పుకున్న ఏదైతే బీఆర్ఎస్ జెండా ఉందో దాన్ని నీ కోసం జూబ్లీస్ ప్రజలందరికీ తెలుసు నీ యాటిట్యూడ్ ఏంది, నువ్వు ఎట్లుంటావు. లాస్ట్కి ఒక చెట్టు లాంటి మీ నాన్న పిజిఆర్ గారు ఒక చెట్టులాగా చేసిన దాన్ని నువ్వు దాన్ని మొద్దుల అంచు నుంచి కొట్టేసుకున్నట్టు చేసుకున్నావు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశం లేకుండా చేసిన, అవకాశం లేకుండా అయినందుకు పిచ్చి పిచ్చి లెక్కలల్లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ఆయన కాదు, అలాంటి వాళ్ళు ఇంకా 100 మంది తయారైనా కాంగ్రెస్ జెండాను పీకడానికి అంత లేదు శ్రీను జూబ్లీస్ లో. సో ఈ సందర్భంగా పివిఆర్ కి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు కాంగ్రెస్ సైడ్ నుండి? నేను కాంగ్రెస్ పార్టీ నుండి పివిఆర్ అంటే ఆయనకి నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఎంతో